ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా పంజాబ్ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతుంది అని అందరూ భావించారు. కానీ ఆ మ్యాచ్ కాస్త వర్షార్పణమైంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఏకంగా 201 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు ప్రియాన్ షారియా అలానే ప్రభ్సిమ్రాన్ సింగ్ల సూపర్ హిట్టింగ్ కారణంగా పంజాబ్ జట్టు ఆ మాత్రం స్కోరు సాధించగలిగింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో కోల్కతా జట్టు 1 ఓవర్ మాత్రమే ఆడింది. 7 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం మొదలైంది. ఆ వర్షం ఎప్పటికీ తగ్గకపోవడంతో చివరికి మ్యాచ్ రద్దు చేయడం జరిగింది. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ఈ మ్యాచ్ ముందు వరకు పంజాబ్ జట్టు 5వ స్థానంలో ఉండేది. కోల్కతా జట్టు 7వ స్థానంలో ఉండేది. కానీ ఈ మ్యాచ్ రద్దవడం కారణంగా రెండు జట్లకు చెరొక పాయింట్ దక్కింది. దీంతో పంజాబ్ జట్టు 11 పాయింట్లు సాధించి పాయింట్స్ టేబుల్లో ముంబైని కిందకు నెట్టి 4వ స్థానానికి చేరుకుంది. కోల్కతా జట్టు తన స్థానంలో ఎటువంటి మార్పులు లేకుండా 7వ స్థానంలోనే కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్లో వర్షార్పణం అవడం వల్ల రెండు జట్లకు నష్టం జరిగింది. ముందుగా పంజాబ్ విషయానికొస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టుకి గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కానీ కీలకమైన మ్యాచ్ రద్దవడం కారణంగా పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరాలి అంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి ఉంది. ఎందుకంటే పంజాబ్కు 5 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిస్తేనే ఆ జట్టు ఎవరిపై ఆధారపడకుండా నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఒకవేళ ఈరోజు మ్యాచ్ గనుక పంజాబ్ గెలిచి ఉంటే అప్పుడు మిగిలిన 5 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే సరిపోయేది. కానీ ఈ మ్యాచ్ రద్దవడం కారణంగా పంజాబ్ జట్టు తనకు మిగిలి ఉన్న 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో కోల్కతా జట్టుకి ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. కోల్కతా జట్టు గనుక ప్లే ఆఫ్స్కు చేరాలి అంటే తనకు మిగిలి ఉన్న 5 మ్యాచ్ల్లో అన్నింటిలో గెలిస్తేనే ఏ జట్టుపై ఆధారపడకుండా ఆ జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లగలదు. కానీ ప్రస్తుతం కోల్కతా జట్టు అంత గొప్ప ఫామ్లో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కోల్కతా జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయని చెప్పొచ్చు. ఒక రకంగా కీలక సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చి పాయింట్స్ టేబుల్ లెక్కలను ఆసక్తికరంగా మార్చేశాడు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వరుణుడు ఎంట్రీ కారణంగా ఈ మొత్తం లెక్కల్లో ముంబై జట్టుకి కాస్త మేలు జరిగింది అనిపిస్తోంది. ఈ రోజు గనక పంజాబ్ గెలిచి ఉంటే ప్లే ఆఫ్స్ రేసులో ముంబైకి చాలా గట్టి పోటీ పంజాబ్ నుండి ఎదురయ్యేది. కానీ ఈ రోజు మ్యాచ్లో వరుణుడు ఎంట్రీ కారణంగా ముంబై ఖచ్చితంగా ఊపిరి పీల్చుకుని పండుగ చేసుకుని ఉంటుంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ షారియా మొదటి బంతి నుండి కూడా హిట్టింగ్ చేయడమే తన ధ్యేయంగా బ్యాటింగ్ చేస్తూ 200కు పైగా స్ట్రైక్ రేట్తో కోల్కతా బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ మాత్రం వన్డే స్టైల్లో నెమ్మదిగా ఆడుతూ యాంకర్ రోల్ పోషించాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 1 వికెట్ కూడా నష్టపోకుండా 56 పరుగులు చేయగలిగింది. పవర్ ప్లేలో కోల్కతా బౌలర్లు అంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయలేదు. పంజాబ్ బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. పవర్ ప్లే ముగిసిన తర్వాతైనా కోల్కతా బౌలర్లు తమ పవర్ చూపిస్తారు అనుకుంటే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అదే సమయంలో పంజాబ్ బ్యాటర్లు వికెట్ పడకుండానే సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే ఫాస్ట్ బౌలర్లను, స్పిన్నర్లను ఇలా ఏకంగా 6 బౌలర్స్ ను బరిలోకి దించినా పంజాబ్ ఓపెనర్లను అవుట్ చేయలేకపోయారు. చూస్తుండగానే ప్రియాన్ షారియా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అసలు కోల్కతా జట్టు 1 వికెట్ అన్నా పడగొడుతుందా లేదా అని అసహనం ఆ జట్టు అభిమానుల్లో మొదలైంది. అయితే అంతలోనే 35 బంతుల్లో 197 స్ట్రైక్ రేట్తో 69 పరుగులు చేసిన ప్రియాన్ షారియాను రస్సెల్ అవుట్ చేశాడు. దీంతో 120 పరుగుల పంజాబ్ ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ప్రభ్సిమ్రాన్ సింగ్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని ఒక్కసారిగా సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మొదటి 32 బంతుల్లో కేవలం 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్ తాను ఆడిన చివరి 17 బంతుల్లో ఏకంగా 288 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి రఫ్ఫాడించాడు. దీంతో పంజాబ్ స్కోరు ఊహించని రీతిలో రాకెట్ వేగంతో మధ్య ఓవర్లలో దూసుకెళ్లింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఈ రేంజ్లో విరుచుకుపడతాడని ఎవరూ ఊహించలేదు. అయితే 49 బంతుల్లో 170 స్ట్రైక్ రేట్తో 83 పరుగులు చేసిన తర్వాత వైభవ్ అరోరా బౌలింగ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యాక పంజాబ్ జట్టు స్కోరు వేగం అమాంతం పడిపోయింది. డెత్ ఓవర్లలో కోల్కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ జట్టును కట్టడి చేశారు. మరొకసారి గ్లెన్ మాక్స్వెల్ పేలవమైన బ్యాటింగ్తో 7 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో వచ్చిన మార్కో జాన్సన్ 3 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఒకవైపు ఇలా వికెట్లు పడుతున్నా 1 డౌన్ బ్యాటర్గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో నిలబడ్డాడు. చివరి ఓవర్లలో రస్సెల్, వైభవ్ అరోరా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ స్కోరు 200 దాటడం కష్టమేమో అని అనిపించింది. కానీ శ్రేయస్ అయ్యర్ 16 బంతుల్లో 156 స్ట్రైక్ రేట్తో 25 పరుగులు, అలానే జోష్ ఇంగ్లీష్ 6 బంతుల్లో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
దీంతో 20 ఓవర్లకు గాను పంజాబ్ జట్టు 4 వికెట్లు నష్టపోయి అతి కష్టం మీద 200 మార్కు దాటగలిగింది. 201 పరుగులు చేయగలిగింది. కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి, రస్సెల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. చేతన్ సకారియా, హర్షిత్ రాణా ఇద్దరూ కూడా సగటున ఓవర్కు 13 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.